వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ మలేషియా ట్రిప్స్. వచ్చినోడు మంచిగా పడుకున్నాడు. దీనికన్నా ముందు 2 వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అంటే తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. మేమైతే మలేషియా రీచ్ అయిపోయాం. ఎయిర్పోర్ట్ చాలా బాగుండింది. నేను ఇంకా షాక్లో ఉన్నాను. చిన్నోడు ఫస్ట్ వెకేషన్ మలేషియా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. మేము చాలా కంట్రీస్ అనుకున్నాం. సో ఫైనల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ కంట్రీకి రావాల్సి వచ్చిందనమాట. హస్బెండ్ బిజినెస్ కోసం ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి. వాటి కోసం మేము మలేషియా రావాల్సి వచ్చింది చాలా బలవంతంగా. ఎందుకంటే ఇహాన్ ఇంకా చిన్నోడు కదా. సో నేను ఒక 2 years వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ మనం అనుకున్నవన్నీ అవ్వవు కదా. అండ్ అమ్మకు కూడా చాలా ఇష్టం అనమాట మలేషియా. ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూసి మలేషియా బాగుంటుందేమో, మీరు వెళ్ళొచ్చు కదా, నన్ను కూడా తీసుకెళ్ళు అని ఆట పట్టిస్తూ ఉండేది. సో తెలియకుండానే ఇట్లా అమ్మను కూడా మలేషియా తీసుకొచ్చాము. అండ్ నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఇహాన్ చిన్నోడు కదా, చాలా ఇబ్బంది పెట్టాడు. సో ఫైనల్లీ బయటకు వచ్చేసాము. హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట, ఈ సిమ్ తీసుకున్నారు, ఇది బాగా వర్క్ అవుతుంది, ఎవరికైనా యూస్ అవుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ హోటల్కి అయితే వెళ్ళిపోయాము. చిన్నోడికి బాగా ఆకలేస్తుందని చెప్పేసి ఇంక ఫుడ్ అక్కడే తినిపించేశాను. నెక్స్ట్ వీడియోలో నేను రూమ్ టూర్ చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.